హాయ్ అందరికీ, వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజు నేను ఈ వీడియోలో మటన్ కర్రీ చూపిస్తానండి. అంటే ఈ కర్రీ నేను చేయలేదు, మా వదిన చేసింది. సో తను ఎలా ప్రిపేర్ చేసిందో ఒకసారి చూసేయండి. మేము ఈ సండే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో మా వదినే మేము వచ్చామని మటన్ కర్రీ మా కోసం ప్రిపేర్ చేసింది. సో బిర్యానీ కూడా చేసింది. అందుకే ఇక్కడ ఇన్ని ఆనియన్స్, క్యారెట్స్, మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి, అంటే కుక్కర్లో చేస్తుంది, కుక్కర్ పెట్టేసి అందులో ఒక 2 పావులు, అంటే మేము మా తెలంగాణ సైడ్ ఇలా యూజ్ చేస్తాము, 2 పావుల ఆయిల్ వేసింది. సో ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు అవన్నీ బిర్యానీ దినుసులన్నీ వేసేసింది. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు అవి వేసి, అవి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసి దాని అంతటిని ఫ్రై చేసింది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత పసుపు వేసుకొని, అలాగే మనం తీసుకున్న, అంటే కేజీ తీసుకొచ్చాడు మా అన్నయ్య మటన్, ఆ మటన్ వేసేసి ఇలా ఒకసారి అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చింది. సో 5 మినిట్స్ తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసింది. అంటే మేము స్పైసీ కొంచెం ఎక్కువే తింటాము, అందుకే కొంచెం కారం ఎక్కువగానే వేస్తుంది. సో ఇలా కారం వేసి, ఈ కారం అనేంటి ఈ మటన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతటికి బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మటన్ పీస్ కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా ఆయిల్ పైనకి రాగానే కొంచెం మనకి మటన్ పీస్ అనేది కొంచెం ఆయిల్లో బాగా వేగినట్టు అని అర్థం మనకి. సో ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కదా, సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఇక్కడ విజిల్ పెట్టేసింది. అంటే ఒక 5-6 కాదు కానీ 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో 7 విజిల్స్ వస్తే, 7-8 విజిల్స్ వస్తే మటన్ అనేది చాలా ఉడుకుతుంది. చూడండి, ఆల్మోస్ట్ మటన్ అనేది చాలా బాగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకొని ఒక 5 or 10 మినిట్స్ పాటు దీని అంతటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఆకు వేస్తుంది. ఇలా కొత్తిమీర ఆకు వేసుకొని దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి పీస్ అనేది సరిగా ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి మా వదిన అయితే ఇలా పీస్ పైన వాటర్ వేసి చూస్తుంది. లేదంటే ఒక పీస్ని బౌల్లో వేసుకొని అందులో వాటర్ వేసి ఇలా చూస్తే మనకి తెలిసిపోతుంది పీస్ అనేది ఉడికిందా లేదా అని. సో అలాగ మా వదిన అయితే చెక్ చేసుకుంటుంది. చూడండి, యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇంక మటన్ కర్రీ చూస్తూ ఉండలేనండి. సో నేనైతే వెళ్ళి ఇంకా లాగిన్ చేస్తాను రైస్ అయితే. సో మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.